నరదృష్టికి నల్లరాయన బద్దలైపోతుందంటారు. ఆ నల్లరాయి బద్దలైపోవడం అనేది చాలా వరకు ఉన్న సామెతే కావచ్చు. కానీ నరుని కళ్ళు మాత్రం అంటే మానవుడు కళ్ళు పడితే చాలా ఇబ్బందులు అని చాలామంది దృష్టికి ఇంటికి గుమ్మడికాయలు కడుతూ ఉంటారు. చాలా వరకు బూడిద గుమ్మడికాయన దాన్ని ఎంచుకుంటుంటారు. బూడిద గుమ్మడికాయని ఎందుకు అసలు దానికి సంబంధించిన చరిత్ర ఏదైనా ఉందా? బూడిద గుమ్మడికాయ అంటే కొట్టడానికైతే ఇళ్ళకి గృహప్రవేశాల టైంలో ఆ టైంలో మామూలు గుమ్మడికాయలు అయితే కొడతారు. కాకపోతే బూడిద గుమ్మడికాయలు మాత్రమే ద్వారానికి కడతారు. దీనికి ఏవైనా ఉదాహరణలు ఉన్నాయా? దీనికి ఎందుకు ఈ కారణం ఏంటి మనతో మాట్లాడి వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ మనం పాటించే ఏ నియమాలైనా ధర్మం ప్రబోధించినవే. నేటి కాలంలో మనం ఆచరిస్తూ ఉన్నటువంటి అనేక ధర్మాలు, పద్ధతులు ఇవన్నీ కూడా కాలక్రమంగా మనకి సంప్రాప్తించినవి. అనగా పారంపర్యంగా తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆచారాలు. ప్రధానంగా లోకంలో గుణం ఎలా అయితే ఉంటుందో దోషం కూడా అలాగే ఉంటుంది. గుణదోషాలని గ్రహించుకుని మనం దోషాన్ని విడిచిపెట్టి గుణాన్ని స్వీకరించాలి అని మనకి పెద్దలు చెప్తారు. అయితే లోకంలో సద్గుణాలు దుర్గుణాలు కూడా ఉంటాయి. అందుకనే ఈ దుర్గుణాలు కలిగినటువంటి మనుషులు వాళ్ళు దృగ్దోషాలని కలగజేస్తారు అని లోకంలో ఒక నానుడి ఉన్నది. ఎలా అయితే మనిషి తన యొక్క భావాలని ప్రకటితం చేయడానికి ప్రధానంగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లుగా ఈ కళ్ళని కరుణ చూపించడానికైనా అలాగే ఆగ్రహం చూపించడానికైనా మున్ముందుగా తన యొక్క భావాలని వెలిబుచ్చేది, ప్రకటించేది కళ్ళని చూసి కూడా మనం ఆ విషయాలను వెంటనే తెలుసుకోగలుగుతాం. అందుకనే చంటి పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరి కళ్ళు పడ్డాయో ఇబ్బంది వచ్చింది, ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఇంతటి ఉపద్రవం కలిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ కళ్ళు పడడం అంటే ఏంటంటే దృష్టి సోకడం. ఇందాక చెప్పినట్టుగా చెడ్డవాళ్ళు చెడు దృష్టితోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ దృక్సంబంధమైనటువంటి దోషం కలిగి ఉంటారో వారి వల్ల దృక్సంబంధమైనటువంటి దోషాలు ఆవరిస్తాయి అని. ఎలాగా అంటే లోకంలో చూడండి, మనకి పెద్ద పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. ఒకళ్ళకి కళ్ళకలకు ఉంటే వాడి కళ్ళలోకి చూసినా లేకపోతే వాడి కళ్ళు మన కళ్ళ మీద పడ్డా అది వెంటనే మనకు కూడా సోకుతుంది. ఆ సోకే ప్రమాదం ఉంటుంది. ఎందుచేత అంటే దాని రోగ లక్షణం అది ముట్టుకోక్కర్ లేకుండానే అతను కంటితో చూసినప్పుడు ఆ కళ్ళు ఈ కళ్ళు పరస్పరం ఒకసారి చూసుకుంటే వెంటనే సోకేటువంటి జబ్బు అది కళ్ళకలక అంటుంటారు. అది మన లోకంలో అందరికీ తెలిసిన విషయం. అయితే తెలిసే విషయం, తెలియని విషయం కూడా ఉంటున్నది. ఏమిటి అంటే లోకంలో ఎలా అయితే సాత్విక భావాలకి కలిగిన ఒక శక్తి ఈ ప్రపంచమంతా ఆవరించాలి లేదా ఆవర్తమై ఉండాలి, దానివల్ల పౌనఃపుణ్యం చేత ఆ శక్తి ఆ భావతరంగాలు మన చుట్టూ ఉండడం చేత మనకి ఎల్లప్పుడూ మంచి విషయాలు అలాగే మంచి పట్ల సద్గుణాల పట్ల ఒక ఆసక్తి కలగడం అనేది జరుగుతుంది సహజంగానే. అయితే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కనుక అటువంటి శక్తులు ఆ స్థానంలో చెడు శక్తులు కనుక వాటి ప్రభావం ఉన్నట్లయితే ఆ మనిషి కూడా చెడు మార్గంలో వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చాలా మనో నిగ్రహం అలాగే మనోశక్తి, ధీశక్తి, దైవశక్తి కలిగిన నాడు మాత్రమే వాటిని జయించగలుగుతారు. అందుచేత ప్రధానంగా ఏం చెప్తారంటే దృగ్దోషాలు అనేవి మన పెద్దవాళ్ళు వాటిని నివారణ చేసుకోవడానికి చిన్న చిన్న ఉపాయాలు కూడా మనకి తెలియజేశారు. మనం వేటినైతే కాదని మొండిగా ఉంటామో ఆ కాదనే వాటి వల్లే ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఆపద సంభవిస్తే మన యొక్క మూర్ఖత్వం చేత ఆ ఉన్న దోషాన్ని గుర్తించలేని దీనస్థితి కలుగుతుంది. అందుచేత మనం ఒక భావాన్ని తెలుసుకోవాలి. ఆ భావంలో ఉండేటువంటి మంచి లేక చెడుని గుర్తించగలగాలి. మన చుట్టూ కూడా మనుష్యులు అనేకులు ఉంటారు. మనకి విజయం కలిగినప్పుడు మన చుట్టూ ఉన్న మనుషుల్లో 100 మందిలో 100 మందికి ఆనందమే కలగదు. మన విజయాన్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, అసూయగ్రస్తులు, మత్సరగ్రస్తులు ఉంటారు. ఈ మాత్సర్యం, అసూయ, ఈర్ష్య అనేటువంటి భావాలు ఉంటాయి కదా, కార్యరూపం దాల్చడానికి పూర్వం మనస్సులో ఉద్భవిస్తాయి. ఈ మనస్సులో ఉద్భవించిన తర్వాత
వాటికి ప్రేరణ ఎక్కడ కలుగుతుంది అంటే వాటి శక్తి ఎక్కడ విడుదలవుతుందంటే ముందు కళ్ళ నుంచి విడుదలవుతుంది అని శాస్త్రకారులు చూడండి. ఎవరికైనా బాగా బాధ కలిగితే వెంటనే వాళ్ళు ఏడుస్తారు, కంటి నుంచి నీరు వస్తుంది. అలాగే ఎవరైనా బాగా ఆనందానికి లోనైనా వాళ్ళ కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు అంటాం. ఒక కరుణను కానీ, ఒక ప్రేమను కానీ, ఒక ఆనందాన్ని కానీ వ్యక్తం చేసే సందర్భంలో మున్ముందుగా స్పందించేవి ఏమిటి అంటే కళ్ళు అన్నారు. మనసు యొక్క స్థితిని, ఆ మనిషి యొక్క స్థితిని తెలుసుకోవాలి అంటే అతని కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, ఆ కళ్ళ యొక్క తీక్ష్ణత ఏమిటి, ఆ యొక్క దృష్టి ఏమిటి అనేది కూడా గమనించడానికి చాలా సాధారణంగా కూడా శాస్త్రవేత్తలు పరిగణలోకి తీసుకునేది కళ్ళని. అందుచేత దృగ్దోషములు అంటే దిష్టి అనేటువంటిది ఈ ముందుగా దృగ్దోషములుగా దీన్ని మనం గ్రహించాలి.